కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 అయితే వ్యయం 6, రాజపూజిత 4 అయితే అవమానం 2. ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈ మకర కుంభరాశుల వాళ్ళకి అదృష్ట సంఖ్య 8 ఎందుకు అవుతుందంటే, మకర కుంభరాశుల వాళ్ళకి అధిపతి శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటే కనుక దాంట్లో వ్యవహార మెలిక ఉంది. ఒక అధికారం, రాజకీయం చేసి అధికారం సంపాదించుకునే వాళ్ళు మెలిక పడకుండా ఇతరులను మెలితిలో పెట్టాలన్నమాట. కాబట్టి 8 సంఖ్యను తీసుకుంటే ఇలా మెలితిగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదైనా ఒక విషయం సాధించమని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ విధమైనటువంటి తొట్టుబాటు లేకుండా వాళ్ళ దగ్గరికి ఏ సమస్యను సాల్వ్ చేయమని వస్తారో వాళ్ళనే ఆ సమస్యలో పడేస్తే విజయం సాధిస్తారన్నమాట. కాబట్టి వీరికి అదృష్ట సంఖ్య 8 అయ్యింది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం క్రమేపీ ధన సంపాదన వృద్ధి అవుతుంది. ప్రత్యేకించి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధమైనటువంటి ఉన్నత విద్యల వారికి సాంకేతిక పరిపక్వత వలన గుర్తింపు వస్తుంది. ఇతర దేశ ప్రయాణాలు వీళ్ళకి కలిసి వస్తాయి. వ్యవసాయదారులకి అధిక దిగుబడి మూలంగా ఆదాయం పొందుతారు. తగిన సమయంలో వైద్య సహాయం అందటం వలన వీరికి స్వస్థత కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కోర్టు న్యాయ సంబంధమైనటువంటి వ్యాజ్యాల నుండి ఉపశమనం దొరుకుతుంది. వీరికి అప్పచెప్పినటువంటి ఏ బాధ్యత అయినా సేకరించడానికి సిద్ధంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి కొత్త ఉద్యోగాన్ని సంపాదిస్తారు. సంవత్సరం ఆఖరులో శ్వాసకోశ సంబంధించినటువంటి స్వల్ప అనారోగ్యానికి వైద్య సహాయం పొందవలసి వస్తుంది. కొంత ధనం ఖర్చు అవుతుంది. ప్రత్యేకించి కుంభరాశి వారి ఈ సంవత్సరం శనగలు దానం చేయటం మూలంగా, గురువారం శనగలు దానం చేయటం మూలంగా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఒక క్రమశిక్షణతోటి, ప్రణాళికతోటి, పట్టుదలతోటి కృషి చేసి కార్యసిద్ధి సాధిస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి వారు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించటం మూలంగా సద్బుద్ధి కలుగుతుంది. మనం ఏ మార్గంలో ప్రయాణిస్తే అది మనకి మంచి జరిగేటట్లాగా దిశానిర్దేశం చేసే భగవంతుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు.